తెలంగాణలో సంచలనంగా మారనున్న పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం నివేదిక దాదాపుగా 650 పేపర్లతోనైతే మరి ఆ నివేదిక అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత 60 పేపర్లతోనైతే సారాంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన దాంట్లో దాదాపుగా మరి గత ప్రభుత్వ నేతలే కనబడతా ఉన్నారు. అటు మాజీ సీఎం కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళే ప్రధాన పాత్ర ఉంది, వారి వల్లనే మరి ఇదంతా జరిగింది అన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మాజీ సీఎం అంటే కేసీఆర్ అన్నీ తానే చేశాడు, దానివల్లనే ఇంత అనార్థం జరిగింది అని కూడా తను పీసీ ఘోష్ కమిషన్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఏదైతే కమిటీ వేసిన తర్వాత 116 మందిని విచారించిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ అయితే ఆ విచారణ చేపట్టిన తర్వాత ఒక నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. ఆ నివేదికలో క్యాబినెట్ చర్చ కూడా జరిగింది. దాదాపుగా ఆ క్యాబినెట్ చర్చ జరిగిన అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఏదైతే ప్రాణహితంగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్ని మరి కేసీఆర్ అంత ఘనంగా చెప్పుకొని అన్నీ తానే చేయడం వల్లనే ఇంత అనర్థానికి చోటు చేసింది అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే మంత్రులు ఉన్నారో అటు ఇరిగేషన్ మంత్రిగా మరి హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్, వాళ్ళిద్దరి నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాజెక్ట్ జరిగింది. ఈ ప్రాజెక్ట్ కుంగిపోవడానికి కానీ లేకుంటే అక్కడ జరిగిన కొంత అవినీతి కానీ వీళ్ళ బాధ్యత కూడా వహించాలి అన్నట్టుగా వీళ్ళ పేరు కూడా ప్రధానంగా తీసుకురావడం అయితే జరిగింది. దాదాపుగా 8 మంది పేర్లు అయితే ప్రధానంగా ఈ నివేదికలు అయితే పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ పేరు మొదటి స్థానంలో, అదే తర్వాత హరీష్ రావు పేరు, తర్వాత ఈటల రాజేందర్ పేరు, తర్వాత ఎస్కే ఘోష్ ప్రభుత్వ ప్రిన్సిపల్ మాజీ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి తను కూడా కనబడుతుందో. అదేవిధంగా స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా పనిచేసింది, తన బాధ్యత కూడా అందులో ఉంది. తన బాధ్యత ఏదైతే సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి వాళ్ళంతా నిర్లక్ష్యం చేయడం వల్లనే అక్కడ ప్రాజెక్ట్ కుంగిపోవడానికి కానీ లేకుంటే ఏదైతే మేడిగడ్డకు తీసుకురావడం ఆ ప్రాజెక్టులోనే భాగంగానే అంటే మేడిగడ్డలో అక్కడ ఇసుక శాతం ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ అధికారులు చెప్పినప్పటికీ కూడా వీళ్ళెవరు కూడా పట్టించుకొని వల్లనే అక్కడ 2 పిల్లర్లు పొంగిపోయినాయి అన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా సి మురళీరావు మాజీ ఇంజనీరింగ్ చీఫ్గా అయితే ఉండడం అయితే జరిగింది, తన పేరు కూడా దాంట్లో ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఎన్ వెంకటేశ్వర్లు మాజీ ఈసీగా అయితే అక్కడ ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించిన దాంట్లో కూడా ప్రధానంగా తన పేరు కూడా ఉండడం అయితే జరిగింది. తర్వాత జి హరిరామ్ పేరు కూడా అయితే వినపడతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. తను కాళేశ్వరం ప్రాజెక్ట్కి మాజీ ఈసీగా ఇంజనీరింగ్ కమిషన్ మెంబర్గా అయితే తనైతే ఉండడం అయితే జరిగింది. వీళ్ళ పేరు ప్రధానంగా ఈ 8 పేర్లు అయితే పీసీ ఘోష్ కమిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 8 మంది బాధ్యత సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే ఇంత అనర్థానానికి చోటు చేసుకుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆ ప్రాజెక్టు పైన అప్పు తీసుకొచ్చిన విషయం కూడా వాళ్ళు వెల్లడించిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రాజెక్ట్ పైన అప్పు తీసుకొచ్చి మరీ వాళ్ళు చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగానే వాటికి వడ్డీ కట్టడానికి కూడా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేని పరిస్థితి కనబడతా ఉంది. కాళేశ్వరం అంత ప్రాధాన్యత తీసుకొని వాళ్ళు చేయడం చిన్న తప్పుల వల్లనే ఈరోజు ఇంత పెద్ద అనర్థానానికి చోటు చేసింది అన్నట్టుగా తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఏదైతే దాదాపుగా 60 పేజీల సారాంశం ఉందో ఈ 60 పేజీల సారాంశాన్ని కూడా అసెంబ్లీ వేదికగా మంత్రి వాళ్ళు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తానైతే మొత్తం ప్రాజెక్టున వివరాలు అయితే వెల్లడించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అసెంబ్లీలో పెట్టనున్నట్టుగా కనబడతా ఉంది. మరి వాటికి సీఎం మరి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా మరి మాజీ సీఎం మరి కేసీఆర్ వస్తాడా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే అసెంబ్లీకి తను గెలిచిన కాంచెలి ఒకసారి అయితే వెళ్ళడం అయితే జరిగింది. తన సీఎం పదవి పోయిన తర్వాత తను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకసారి అయితే ప్రతిపక్ష నేతగా వెళ్ళడం అయితే జరిగింది. మరి ఇప్పుడు తనపైనే ఈ సంబంధించిన స్పెషల్ సమావేశం ఉండబోతా ఉంది. మరి ఆ సమావేశానికి మరి కేసీఆర్ వెళ్తాడా లేదా అనేది కూడా ఉత్కంఠ పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలపైన అనేక అధికారులు అయితే చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. మరి కేసీఆర్ని అరెస్టు ఎప్పుడైనా చేయొచ్చు అనే వాదనలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అవినీతి కనిపిస్తుంది, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు స్వీకరించాము అన్నట్టుగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తా ఉంది. అదేవిధంగా కేసీఆర్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు, కానీ మీరు బాధపడకండి అనే విధంగా
తాను ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఉండి బీఆర్ఎస్ నేతలకి సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన 2 పార్టీలు కూడా వాళ్ళ యొక్క బాధలను కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి, మరి కేసీఆర్ అరెస్ట్ అవుతారా, లేకుంటే ఈ ప్రధానంగా 8 పేర్లు పీసీ ఘోష్ కమిషన్ అయితే ఇచ్చింది. దాదాపుగా వీళ్ళ తప్పిదం వల్లనే అక్కడ ఈ అనర్థం జరిగిందని కూడా చెప్తా ఉంది. మరి వాళ్ళ పైన ఎటువంటి చర్యలు ఉంటాయన్నది కూడా మనం అయితే చూడబోవాలి. కాకుండా దీనికోసం అసెంబ్లీలో స్పెషల్ సమావేశం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేయబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా లేదా అనేది కూడా ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది.